నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో శ్రీ 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 త్రీ హిల్స్ అన్నపూర్ణాదేవి జాతర గంగవరం ఆంజనేయ శర్మ పంతుల ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ జాతరలో దేవతకు స్థానిక సంప్రదాయాల ప్రకారం అలంకారాలు, పూజలు, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానం. త్రీ హిల్స్ అనేది సమీపంలోని 3 కొండల మీద వెలసిన అన్నపూర్ణాదేవి ఆలయం. ప్రతి సంవత్సరం మాఘమాసం అమావాస్య రోజున శ్రీ అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలు జరుపుకుంటామని, ఈ సంవత్సరం జనవరి 17 శనివారం నుండి ఆదివారం వరకు అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలను జరుగుతాయని, అదేవిధంగా గుట్ట కింద రథోత్సవాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు జాతర పోస్టర్ ఆవిష్కరణ ఆలయం వద్ద నిర్వహించారు. జరుగుతుంది. పూర్తిగా వారి సహకారంతో ఇక 15 రోజుల నుంచి ఇక్కడంతా రోడ్లు కానీ వర్క్ కానీ మీరు రోజు ఆర్మూర్కి వెళ్ళొచ్చి ఇక్కడ అన్ని పనులు చేసి మళ్ళీ ఆర్మూర్ వెళ్తాడు. అంత గొప్పవారు. అంటే మా గురువుగారి స్వామి మీద భక్తి, అన్నపూర్ణాదేవి మీద చాలా భక్తితో వారి కుటుంబం వారు సన్నిహితులను పిలుస్తాడు. చాలామంది పిలిచి ఇక్కడ అమ్మవారిని దర్శింపజేస్తాడు. వారికి మా తరఫు నుంచి కృతజ్ఞతలు చేస్తాడు. గణేశాయ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పరమ పావనమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందూరుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్ద వాల్గోటు త్రీ హిల్స్ 3 పర్వతాల పైన అప్పుడెప్పుడో సదాచార సంపన్నులైనటువంటి ఆచార్య సుఖందర్ మహారాజు గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో వారి యొక్క స్వప్న సాక్షాత్కారంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి వెలిసి ఆనాటి నుండి ఇక్కడ అద్భుతమైన మహాక్షేత్రంగా వెలుగొంది. ఈ త్రీ హిల్స్ పైన, ఈ 3 పర్వతాల పైన భక్తులు ఎందరో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ లక్షలాది మంది బాగుపడ్డటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తులే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ క్షేత్రంలో ఈ రాబోయేటువంటి ఈ 17, 18 శని ఆదివారాలు అమావాస్య రోజు విశేషమైనటువంటి ఒక ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అనేక రకాల అన్నపూర్ణాదేవికి సంబంధించిన పూజలు, కుంకుమార్చనలు మహిళలందరూ కూర్చొని చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు, తర్వాత పెద్ద జాతర అవుతుంది. ఒక బుగ్గలమ్ముకునే వాడి దగ్గర నుండి ఇంకా పై స్థాయి వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా ఆనందంగా సుఖంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటారు. లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆనాటి నుండి నేటి వరకు వారు అందించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం అదే. అమ్మవారిని సేవించాలి, అన్నపూర్ణామాత యొక్క అనుగ్రహంతో అందరూ కూడా అన్నవంతులు కావాలి, అన్నప్రసాదం స్వీకరించాలనేది వారి కోరిక. ఎంత అన్నప్రసాదం జరిగితే, వితరణ జరిగితే అంత గొప్పగా వారు సంతోషాన్ని పొందేవారు. అమ్మవారు కూడా అలాగే సంతోషాన్ని పొందుతున్నది. అటువంటి పరంపరలోనే ఈ 2 రోజులు కూడా విశేషంగా జరుగుతున్నటువంటి ఒక ఉత్సవాలలో ప్రతి వాళ్ళు కూడా రావలసినదని అందరికీ శుభాహ్వానాన్ని పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దత్తాత్రి గారు విశేషంగా ఈ కార్యక్రమంలో ఉత్సవాలలో చాలా చురుకుగా ముందుకు నడుస్తున్నారు. అదేవిధంగా పీఠాధిపతిగా గణపురం రమేష్ స్వామి గారు కూడా చాలా విశేషమైనటువంటి ఒక ఉత్సవ కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నారు. తర్వాత అనేక మంది ఇక్కడ సేవా కార్యక్రమాలు, మన డాక్టర్ అశోక్ గారు మొదలైన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక్కడ ఉన్న అన్నపూర్ణాదేవి కేవలము అన్నప్రదాయినిగానే కాకుండా జ్ఞానప్రదాయిని, వైరాగ్యప్రదాయినిగా ఇక్కడ ప్రసిద్ధి పొందినటువంటి ఈ జగన్మాతను ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. దానికి కావలసినటువంటి అన్ని వసతులను, హంగులను చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఏ భక్తుడికి కూడా ఏ లోటు లేకుండా అన్నపానీయాలు మొదలైనటువంటివి సమకూరుస్తూ అన్ని రకాల సేవలను ఇక్కడ వినియోగింపజేయడం చాలా ముదావహమైన విషయం. నేను కామారెడ్డి సంకష్టహర మహాగణపతి క్షేత్ర వ్యవస్థాపకుడిని, గంగవరం ఆంజనేయ శర్మ, వీళ్ళందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ అందరికీ మంచి జరగాలని
ఈ జాతర ఇతోధికమైనటువంటి ఒక వైభవంతో సమస్త సమాజానికి అంతటికి కూడా మేలు జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి, శుభం, మంగళం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భగవద్బంధువులారా, మరి ఈ అన్నపూర్ణాదేవి జాతరను శ్రీ 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 పరమ పూజ్య గురుదేవులు సుకందర స్వామి గారు వారి యొక్క స్వప్నంలో అమ్మవారు కనిపించి ఇక్కడ ఉన్నాను అని చెప్తే వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఇక్కడ అప్పటి నుంచి ఒక దాదాపు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల వాల్గోటు, కొండూరు, సిరికొండ, ఇక్కడ దుబ్బాకు, ఈ దర్పల్లి వీళ్ళందరినీ సహకారంతో అప్పటి నుంచి జాతర బ్రహ్మాండంగా జాతర చేస్తున్నారు. ఆ జాతర అమ్మవారే నిర్వర్తించినట్టు అనిపిస్తే జనాలు చూస్తే మీరు అంతమంది జనాలు ఇట్లా ఉసుకే వస్తే రాలనంత జనాలు. అమ్మవారు ప్రతి గ్రామాల్లో అయితే వ్యవసాయాలు అందరూ అమావాస్య రోజు ఎక్కువ రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజే మాఘమాసంలో అందరికీ శ్రేష్టమైన రోజు కాబట్టి అందరూ వస్తారు. రావడం కొరకే ఆ రోజు పెట్టిండేమో అని మా గురువుగారు నేనైతే భావిస్తాను. అందరికీ ఈ అమావాస్య రోజు 17, 18 రోజు ఇక్కడ కింద అన్నపూర్ణాదేవికి రాకముందు హనుమంతుడికి యజ్ఞం చేస్తారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు, తర్వాత పైన తెల్లారి అన్నపూర్ణాదేవికి యజ్ఞం చేస్తారు. విశేషమైన భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క మన ప్రసాదం తీసుకొని అన్నప్రసాదం తీసుకొని అందరూ పిల్లలు పాపలతో అందరూ వచ్చి సంపూర్ణ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు పొందాలి, అందరూ కూడా మా లెక్క ఉండాలనే మేము కోరికతోని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మేము సుకందర స్వామి ఈ శిష్యులందరం కూడా కోరుతున్నాము. ధన్యవాదాలు మీ అందరికీ. సుకందర స్వామీజీకి ఇక్కడ సుమారు 100 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే డాక్టర్ సుకందర స్వామి ఒళ్ళు తహసీల్దార్ కాబట్టి తన సన్యాసం తీసుకొని తన లైఫ్ సన్యాసం తీసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. భార్య పిల్లలు మర్చిపోయింది తాను. కాబట్టి అప్పటి నుంచి దినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది. ఇప్పుడు సుమారు 1-2 లక్షల దాకా జనాభా వస్తుంది. ప్రతి మాఘమాసం నాడు జాతర జరుగుతుంది. ఇక్కడ కొండూరు గ్రామస్తులు, పెదవాల్గూరు గ్రామస్తులు, ఇటు దర్పల్లి, రేకులపల్లి ప్లస్ దుబ్బాక ఈ గ్రామాలు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ సమూహంగా ఏర్పడి ఈ జాతర వైభవంగా జరుపుతున్నారు. మనం కూడా ఏదైతే స్వామి సుకందర స్వామీజీ చెప్పిపోయింది కాబట్టి అందరూ ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. మనకు ఏ రూపంలో మీ కోరికలు ఉన్నా ఇక్కడ వచ్చి భిక్ష అడిగితే అవి నెరవేరుతాయని చెప్పి మనం అందరం అనుకుంటూనే ఉన్నారు, వస్తానే ఉన్నారు. కాబట్టి మీరు కూడా వచ్చి భిక్ష తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. ఈ ఉత్సవానికి అందరూ వచ్చి జయప్రదం చెప్పి మనం చేస్తున్నాం.